చూసే బయటికి రాగానే నేచర్ చూడండి అసలు ఎలా ఉందో. ఇప్పుడే వాన పడ్డది ఇక్కడ, సో వాన పడేసి తగ్గిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇదే చైనీస్ నెట్. వుడ్ని, ఫ్యూయల్ని, కోల్ని, ఇంకా యూజ్ టు కుక్ అనమాట. సో వాటిని కుక్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. హిస్టారికల్ పాతగా ఉన్నప్పుడు. అలలు చూడండి అసలు ఎంత తీవ్రంగా వస్తున్నాయో. లైక్ మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయి, సేమ్ యాస్టీస్, కొంచెం అటు ఇటు అలానే ఉన్నాయి. బయట వుడెన్ ఉంది, సో మన దగ్గర అలా ఉండవు. వాటర్ మెట్రోలో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు. 100% ఎలక్ట్రానికల్ వెహికల్ ఇది. చూడండి ఫ్రంట్లో ఎలా ఉందో. పెద్ద కార్గో షిప్ ఇది, చాలా పెద్దది. జస్ట్ చూడటానికి మాత్రమే వచ్చింది. ఇంకా బయలుదేరదాం. ఫస్ట్ డే, ఫస్ట్ రోజు కొచ్చి ఫోర్ట్ని, బీచ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. లాస్ట్ వీడియోలో చూపించలేదు హాస్టల్ ఇలా ఉంటుంది. సో లోపల చూపించాను, ఇక్కడ చూపించలేదు. సో దీని గురించి తర్వాత వీడియో చేద్దాం. ఇప్పుడైతే బయటకు వెళ్దాం పదండి. చూసే బయటికి రాగానే నేచర్ చూడండి అసలు ఎలా ఉందో. ఇప్పుడే వాన పడ్డది ఇక్కడ, సో వాన పడేసి తగ్గిపోయింది. వెళ్దాం పదండి. ఈ చెట్టు కనపడుతుంది కదా, ఇది చూసుకుంటే ఇదే అక్కడ మనకి బీచ్ ఉంటుంది, కొచ్చి బీచ్. సో ఇదంతా మెయిన్ సర్కిల్ అనమాట. సో మనకి ఇక్కడ ముందే హాస్టల్ అయితే ఉంది. సో డైరెక్ట్ సర్కిల్ దగ్గర తీసుకున్నాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోదాము. బీచ్లో వ్యూ చూద్దాం పదండి. అబ్బాబాబా, ఈ చెట్టు చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. వైడ్ యాంగిల్లో కూడా కవర్ కావట్లేదు, చాలా పెద్దగా వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల ఏజ్ ఉంటుంది దీనికి. అండ్ ఇది కూడా చూడండి, చాలా పెద్ద చెట్లు. వాస్కో డి గామా ఇక్కడికి వచ్చినప్పుడు చెట్లు అనుకుంటా. కొచ్చిలో చూసుకోవడానికి మెయిన్గా టూరిస్ట్ అట్రాక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి చైనీస్ నెట్ అనమాట. సో దీని గురించి మనం చూసుకుంటే కదా, ఇదే చైనీస్ నెట్. ఏం లేదు, మన ఒళ్ళల్లానే ఉంటాయి ఇవి. ఓన్లీ ఇక్కడే కొచ్చిలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. సో ఇవి చూసుకుంటే మనకి బ్యాంబో కర్రలు ఉంటాయి కదా, సో వాటితో చేసింది. అండ్ అసలు దీనికి చైనీస్ నెట్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది వచ్చేసి 1450 సంవత్సరంలో చైనా ఎక్స్ప్లోరర్ ఒక అతను మన ఇండియాకి వచ్చాడనమాట. సో అతను దీన్ని కనుక్కోవటం జరిగింది. సో అతను దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది మన ఇండియా వాళ్ళకి. సో అప్పటి నుంచి ఇంకా దీనికి చైనీస్ నెట్ అని పేరు ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే చక్కగా ఇవన్నీ ఆ నెట్లే అనమాట, మీకు ఆ లాస్ట్ వరకు ఉంటాయి. సో నేను ఫస్ట్ నెట్ దగ్గర ఉన్నాను. అండ్ ఇదంతా సీ, ఇది హార్బర్. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో సముద్రంలో. ఇక్కడ ఒక రోడ్ లాగా ఉంటుంది అనమాట సముద్రం పక్కనే. సో ఇలా నడుచుకుంటూ పోతుంటే మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లోనే ఒక 3-4 టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ కనపడతాయి. ఇదే లైన్లో మనకి ఫోర్ట్ కొచ్చి వాటర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఇది వాటర్లో మెట్రో రైలు అనమాట. సో ఇది చాలా బాగుంటుంది, దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఈరోజే వెళ్దాం. చూసుకుంటే ఇంకా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఇంకా అలాంటి నెట్స్. ఇంకా తర్వాత ఇవి ఫిష్ షాపులు అనమాట. సో మార్నింగ్ టైం అయితే ఉంటాయి మనకి, మీకు తెలుసు కదా ఇంకా ఇలా ఇక్కడ ఎలా ఉంటాయి అనేసి. సో సేమ్ అలాగా వాళ్ళ లోపల చూడండి చేపలు పట్టుకునే వాళ్ళు తిరుగుతున్నారు. మీకు ఇక్కడ అసలు వీళ్ళు ఎలా పడతారు ఏంటి చూపిద్దామంటే వాళ్ళు ఎవ్వరూ ఆన్ చేసి లేరు అనమాట. ఎవరైనా లోపల వేస్తే చూపిస్తాను చేపలు ఎలా వస్తాయో, లేదు అంటే ఇంక చేసేది ఏం లేదు. చూద్దాం మళ్ళీ రేపు. కనపడుతుంది కదా, సో ఇదంతా బీచ్ సరౌండింగ్స్లో ఉంటుంది. సో దీన్నే వాస్కో డి గామా స్క్వేర్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చెట్లు ఇవి. సో ఇంక ఇదంతా ఇంకొంచెం ముందుకు పోతే బీచ్ అనమాట. ఇక్కడ 1949లో వాస్కో డి గామా వచ్చేసి ఇక్కడ ఉన్నారు. 1498లో వాస్కో డి గామా ఒక యూరోప్, ఒక బ్రిటిష్ అతను ఫస్ట్ టైం ఇండియాకి సీ ద్వారా వచ్చింది ఇక్కడికే. సో అందుకనేసి దీన్ని వాస్కో డి గామా స్క్వేర్ అనేసి పేరు వచ్చేసింది. ఇంకా ఇటు ముందుకెళ్తే ఇంకా మొత్తం బీచ్ వ్యూ ఉంటుంది. సో బీచ్ ఉంటుంది, సన్సెట్ ఉంటుంది. వెళ్దాం పదండి, వెళ్ళి చూద్దాం. సో ఇదంతా సముద్రం. ఇంక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంటాయి ఫిషింగ్ నెట్స్ మనకి. సో ఇవన్నీ ఫిషింగ్ నెట్సే, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటాయి. నేను చూపించాను కదా, సో దీని గురించి మొత్తం చెప్పాను కూడా. అండ్ ఇది సముద్రం. ఇంకా ముందుకెళ్తే బీచెస్ ఉంటాయి అన్నమాట. సో బీచ్కి వెళ్దాం మనం డైరెక్ట్గా. ఇదంతా ఇంకా రోడ్ సైడ్ వాక్ లాగా. ఇప్పుడు మనకి
మాల్ రోడ్డు, షాపింగ్ రోడ్ అలా ఎలా ఉంటాయో అలాగా. సో వాటర్ మాత్రం చూడండి ఎలా ఉందో. ఇవేంటో తెలియదు, ఇవి మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవి ఎవరికైనా మీలో తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికి తెలుసో. ఇది కనపడుతుంది కదా, ఇది లార్జ్ బాయిలర్ ఆఫ్ దీనిలో కాడ ఏదో ఉంది, చాలా ఉంది, నాకు అర్థం కాలేదు. సో ఒకప్పుడు ఈ వుడ్ని, ఫ్యూయల్ని, కోల్ని ఇంకా యూజ్ టు కుక్ అనమాట. సో వాటిని కుక్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట హిస్టారికల్ పాతగా ఉన్నప్పుడు. సో దీంట్లో పెట్టేసి ఇంకా మన పొయ్యి లాంటివి అనుకోండి, ఇంకా అంతే. సో మనం పొయ్యి ఎలా ఉంటుందో సేమ్ అలాగా ఇవన్నీ పెట్టేసి కుక్ చేస్తారు. ఒకప్పుడు చేసింది ఇది హిస్టారికల్ ప్లేస్, దట్టు ఇది ఐటమ్ కూడా అదే. అండ్ తర్వాత మనం సీ చూసుకోవచ్చు ఇక్కడ. సో చూసుకుంటే ఇంకా ఇదంతా బీచ్ కింద వచ్చేసిద్ది. సో ఇక్కడ మంచి మంచి వేవ్స్, పెద్ద పెద్ద వేవ్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇది హార్బర్ కొచ్చిది. సో ఎందుకు ఇక్కడే ఫస్ట్ మనకి ఇది దీనికి పెద్ద హిస్టరీ ఉంది అనమాట ఈ హార్బర్కి. సో ఇండియాలో మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ కింద ట్రేడ్ స్టార్ట్ అయింది ఈ హార్బర్ నుంచే ఇన్ ద సీలో. ఎందుకు అంటే సో ఇక్కడే న్యాచురల్గా లోతు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వేరే వేరే హార్బర్లో లోతు ప్రదేశాన్ని చూడాలి, బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రాగానే అక్కడ లోతు చూడండి, అక్కడ అంత పెద్ద షిప్ నిలబడాలంటే ఎంత లోతు ఉంటే అది అలా ఉంటుంది. సో అందుకనేసి దీన్ని ఇండియా ఫస్ట్ ట్రేడ్ కింద చూస్తారనమాట. ఇంకా ఇది లొకేషన్. ఇంకా చూడండి ఇది ఇక్కడ కూడా పెద్ద పెద్ద హార్బర్ షిప్స్ ఉంటాయి ఇలాగా. సో ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా అక్కడ నుంచి వెళ్తారు. ఇప్పుడే అర్థమైందండి కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు పిలుస్తారు. ఎందుకంటే అందమైన అమ్మాయిలందరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఏ అమ్మాయిని చూసినా చాలా 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 బాగుంది. అంటే అందం అంటే వీళ్ళందరూ వైట్ ఉండటం అని నేను చెప్పను, బట్ వీళ్ళ స్కిన్ టోన్ కావచ్చు, సో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ. సో అలాగా అందమైన దేవతలు, అందగత్తలు అందరూ కేరళలోనే ఉన్నారు. సో అందుకే కేరళకి ద గాడ్స్ ఓన్ కంట్రీ అని పేరుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మనకి 10 రోజులు ఉన్నాయి, చూద్దాం ముందు ముందు ఎంతమంది అందగత్తలు మనల్ని కలుస్తారో. నాకు తెలిసి ఇంక ఇక్కడ బీచ్ ఏం లేదనుకుంటా, అన్నీ ఇలానే ఇంకా పైనుంచి చూడటమే అనుకుంటా. నేను బీచ్ ఉంటుందేమో కొంచెం లోపల వెళ్ళటానికి అనుకుంటున్నా, బట్ లేదు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి ఇంకా ముందు ఉంటుంది ఇంకా ముందు ఉంటుంది అని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కనపడలేదు నాకు బీచ్. ఈ అంతా ఇలా రాలేసి ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఆడదాకా, ఆడైనా చూద్దాము, లేదంటే అక్కడి నుంచి ఇంకా ముందు పంపిస్తుందో ఏంటో తెలియదు మరి. బాబా ఇంక ఇలా బీచ్ ఎమ్మటి నడుచుకుంటూ పోతే ఇది ఇలా ఐస్ క్రీమ్లు కావచ్చు, ఇంక ఇలా ఫుడ్ కావచ్చు, ఇంక ఇలా తినడానికి ఇంక ఇవన్నీ ఉంటాయి. ఇంక ఓన్లీ ఇక్కడ ఐస్ క్రీమ్లు ఒకటి, ఇలా పాప్కార్ను, మామిడికాయలు ఇవే ఉన్నాయి, ఎక్కువ అయితే ఏం లేవు. చూసే సముద్రం అలా ఉంది, ఆల్రెడీ చల్లగా ఉంది. దీనికి తోడు నేను ఇది ఒకటి తీసుకున్నాను మళ్ళీ. ఇదంట, దీని పేరు పైనాపిల్ బార్. సో అది వ్యూ. ఇవేంటో నాకు అర్థం కావట్లేదు, మీలో ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. ఇదేదో ఐస్ అనుకున్నా నేను, కానీ ఇది ఐస్ కాదు, పైనాపిల్ బార్ అని ఐస్ క్రీమ్ లా ఉంది. ఇది కట్టెపుల్లలో ఎలా నిలబడేది ఏంటో మరి, బాగుంది. అనుకుంటే ఉండను అలలు చాలా 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 పెద్దగా వస్తున్నాయి అనమాట. ఇవి చూడండి, పై దాకా వస్తున్నాయి వాటర్ అయితే. సో బాగుంది, చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు తెలిసి రైనీ సీజన్ అనేసి అనుకుంటా. ఇక్కడ చూడండి మీరు, బోట్ ఒకటి వెళ్తుంది చూడండి, ఇంకా లోపల నుంచి అది వెళ్తుంది. సో అందుకని ఇంత లోతుంది కాబట్టి ఇది చూసుకుంటే ఇంక ఇది ఇక్కడ వరకే అండి, ఇంక ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదనమాట. సో ఇదే లాస్ట్. సో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది. సో ఇక్కడ కొంచెంసేపు నిలబడి వ్యూస్ చూసేసి వెళ్ళిపోవటమే. ఇది బీచ్ వ్యూ. సో బీచ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మనం వెళ్దాము మెట్రో దగ్గరికి. సో ఇప్పుడు మనం వాటర్ మెట్రో కాడికి వెళ్ళబోతున్నాం. సో ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం కేరళలోనే ఉంది, అది ఇంకెక్కడా లేదు, వాటర్ మెట్రో. వాటర్ మెట్రో అంటే ఇప్పుడు మన మెట్రో స్టేషన్స్, మెట్రో ట్రైన్స్ ఎలా ఉన్నాయో సేమ్ వాటర్లో బోట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ అది ఫుల్లీ ఎలక్ట్రానికల్ మీద రన్ అవుతుంది, ప్లస్ 100% ఏసీతో ఉంటుంది.
ఇది ఇండియాలో ఫస్ట్ టైం కేరళలోనే ఉంది. సో ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలనేసి కేరళ ముఖ్యమంత్రి చాలా ఆశపడ్డాడు. సో ఆయన ప్రత్యేకంగా చనువు తీసుకొని దీన్ని ఇనిషియేట్ చేసేసి ఇది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వెళ్దాం. సో దాని గురించి మొత్తం చూద్దాము, తెలుసుకుందాం, పదండి. సో ఇదే స్టేషన్. సో స్టేషన్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం, మనం తెలుస్తుంది. సో స్టేషన్ చూసుకుంటే ఇలా ఉంది మనకి. లైక్ మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయి సేమ్ యాస్టీస్, కొంచెం అటు ఇటు అలానే ఉన్నాయి. బయటే వుడెన్ ఉంది. సో మన దగ్గర అలా ఉండవు. బోట్ స్ట్రక్చర్ మోడల్ వచ్చేసి ఇలా ఉండదు. ఇలా ఒక కార్డు ఇస్తారు, మన మెట్రో కార్డ్ లాగా ఉంది అంతే. బట్ ఇది వన్ టైం యూస్కి. సో సేమ్ మన మెట్రోలో ఎలా ఇన్స్ ఉంటాయో సేమ్ అలాగా ఇప్పుడు మనం వెళ్తున్నాము ఎక్కడానికి. ఎక్కిన తర్వాత నేను చూపిస్తాను మీకు. చూసుకుంటే సో బోట్ ఇలా ఉంటుంది. సో మన మెట్రో ట్రైన్ ఎలా ఉంటుందో సేమ్ అలా 100% ఎలక్ట్రానిక్. సో లోపలికి వెళ్తే సో చూడండి ఎలా ఉందో. సేమ్ మన మెట్రో ట్రైన్లో ఎలా అయితే ఉంటుందో యాస్టీస్ అలానే ఉంటుంది. సో మనం ఈ సైడ్ మూలని తీసుకుందాం. సో ఇలాగా సేమ్ మన మెట్రోలో ఇంక యాస్టీస్ దీంట్లో కూర్చుంటే మెట్రోలో కూర్చున్న ఫీలింగే వస్తుంది నాకైతే. చాలా బాగుంది. 100 మంది కెపాసిటీ కలిగిన బోట్ ఇది, 100% ఏసీతో అన్నారు కదా. ఇప్పుడు మనం ఉన్నాము వాటర్ మెట్రోలో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఇప్పటివరకు ఎక్కడా లేదు 100% ఎలక్ట్రానికల్ వెహికల్ ఇది. సో ఏసీతో కలిపి వాటర్ మెట్రో ఉంది. సో దాని లోపల ఉన్నాము. ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంది. వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలా గ్లాస్ చూసుకున్నా కూడా మనకి ఫుల్లీ మొత్తం గ్లాస్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ప్రాపర్గా అర్థం కాదు, డైరెక్ట్ కూర్చున్నట్టే ఉంటుంది మనం. సో స్టార్ట్ అయింది ట్రైన్. సో వెళ్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా వెళ్ళేది. సో ఇక్కడ మీరు అలలు చూస్తే తెలుస్తుంది ఈజీగా. ఎంఎస్సి అనేసి ఇది కార్గో షిప్ అనమాట. సో మెయిన్ కంటైనర్స్ కంట్రీ టు కంట్రీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. సో మీరు పైన చూసుకుంటే క్రైన్లతో వాటిని లోడ్ చేస్తున్నారు అనమాట. సో అలాగ లోడ్ చేసేసి 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఇలాగా వేరే వేరే కంట్రీస్కి ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా. సో అది ఇక్కడే ఉంటుంది. దీని బేస్ చూడండి ఫ్రంట్లో ఎలా ఉందో. సో పెద్ద కార్గో షిప్ ఇది, చాలా పెద్దది. ఇంత పెద్ద షిప్, దీంట్లో ఎన్ని కంటైనర్లకు ఇస్తున్నారు చూడండి. అండ్ ఇంక ముందు చూడండి అసలు దీని బేస్ ఒక ఫిష్ లాగా ఎలాగ పెట్టారు. ఇది చిన్నది. సో అయిపోయింది, వచ్చేసాం అనమాట. ఇది ఇంకొక మెట్రో. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకో టికెట్ తీసుకొని మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళిపోదాం. జస్ట్ చూడటానికి మాత్రమే వచ్చింది. ఇది హైకోర్ట్ వాటర్ మెట్రో స్టేషన్. ప్రస్తుతానికి కొచ్చిలో 2 ఉన్నాయి. హైకోర్ట్ వాటర్ మెట్రో స్టేషన్ ఒకటి, ఫోర్ట్ కొచ్చి వాటర్ మెట్రో స్టేషన్ ఒకటి. ఇవి రెండిట్లోనే ట్రైన్లు నడుస్తున్నాయి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ రావాలి. సో ఇదండి, ఈ ఏరియా మొత్తం చూసుకున్నాము. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోదాం మళ్ళీ అదే మెట్రోలో వెనక్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఎక్కి కొచ్చి ఫోర్ట్కి వెళ్ళిపోదాం పదండి. సో హైకోర్ట్ మెట్రో స్టేషన్ ఇలా ఉందండి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు వస్తే వాళ్ళకి ఇలా స్టూల్స్ వేసి వాళ్ళందరినీ కూర్చోబెడుతున్నారు. వాళ్ళు పడవ వచ్చినప్పుడల్లా చెప్తున్నారు వాళ్ళ పడవ ఇది వచ్చింది అనేసి. సో సేమ్ ఇందాక మనం ఎటైతే వచ్చామో అటే. అండ్ ఇదిగోండి మెట్రో, వాటర్ మెట్రో. సో చూస్తే స్టార్ట్ అయింది, వెళ్ళిపోతున్నాం మనం ఇంకా.
సో వచ్చేసామండి మళ్ళీ రిటర్న్, ఇంక అయిపోయింది. సో ఇది మెట్రో, వాటర్ మెట్రో గురించి. ఇంక మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయగలరు. సో ఇలాగ వాటర్ మెట్రో మనం ఫోర్ట్ కొచ్చి సైడ్న ఉన్న అన్ని బీచెస్ కావచ్చు, సో ఇవన్నీ చూసుకున్నాము. సో ఇప్పుడైతే ఇంక అయిపోయింది, నేనైతే వెళ్తున్నాను హాస్టల్కి. వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి, చాలా టైర్డ్ అయిపోయాను. మిగతా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.